హల్లెలూయా. పాతాళానికి ఒక పాతాళం ఉంది. భూమి కింద ఉన్న పాతాళం నోరు తెరుచుకుని అపరిమితంగా ఎదురు చూస్తూ ఉంది. ఎవరి కొరకు ఎదురు చూస్తూ ఉంది? ఎందును బట్టి ఎదురు చూస్తూ ఉందనంటే, జ్ఞానం లేకుండా జీవిస్తున్న ప్రజల కొరకు భూమి నిశ్చయముగా నోరు తెరిచి ఎవడు ఎప్పుడు ఎక్కడ దొరుకుతాడా అని వాడిని చెరపట్టుకుని ఈడ్చుకుని వాడి యొక్క గర్భములోనికి వేచేసుకుంటూ ఉన్నాడు. వాడి గర్భంలోనికి వేయబడిన తర్వాత ఆ గర్భంలోనికి రావటం, తప్పించడం ఎవడి వల్ల కూడా కాదు, ఎవడి వల్ల కాదు. కాపాడబడటమే ప్రాముఖ్యమే గాని పడకపోవాలే గాని, ఒక్కసారి ఆ పాతాల యొక్క గర్భములో జ్ఞానము లేకుండా జీవిస్తున్న మన జీవితంలో మన ఆత్మ ఒక్కసారి పడితే దాన్ని తప్పించేవాడు ఏ ఒక్కడు లేడు, దాన్ని విడిపించేవాడు ఏ ఒక్కడు లేడు, దాన్ని రక్షించేవాడు కూడా ఏ ఒక్కడు లేడు. అందుకే పౌలు భక్తుడి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రి మాట్లాడుతున్న శ్రేష్టమైన మాట ఏంటంటే, మీరు అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానము వలె, మీరు జ్ఞానుల వలె మీరు నడుచుకోండి అని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు.